10వ అధ్యాయము విభూతి యోగము 31వ శ్లోకము. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. తాత్పర్యము. పవిత్రమునర్చువానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. వివరణ. పవిత్రముగా చేసే వాటిలో వాయువు నేను. పాత్రలను ఇది వరకు బూడిదతో తోమి నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత మాత్రమే తిరిగి వాడేవారు. అలా గాలికి ఆరకుండా ఉండే పాత్రలు శుద్ధమైనవి కాదు. పవిత్రత వాయువు ద్వారా ఆరితేనే సాధ్యం. శస్త్రధారులలో రాముడిని నేను. రాముడి బాణము చాలా విశేషము. ప్రయోగించిన తరువాత తిరిగి ఆయన అమ్ముల పొదిలోకి చేరుకుంటుంది. మనము ఏదైనా మందు సామర్థ్యత గురించి చెప్పాలి అంటే ఇది రామబాణము అంటాము. నీటిలో ఉండే జలచరములలో మొసలిని నేను. నదులలో భాగీరథి అయిన గంగను నేను. గంగ హిమాలయాల నుండి హరిద్వారం వరకు పర్వతాలలో, ఆ తరువాత మైదానంలో ప్రవహిస్తుంది. గంగలో ఎప్పుడు స్నానము చేసినా పుణ్యమే. కానీ 14 స్థానములలో వేరే నదులతో సంగమించే చోటు చాలా విశేషంగా చెబుతారు. అలాగే 3 స్థానములలో అనగా హరిద్వార్, ప్రయాగ, గంగాసాగర్ కూడా అత్యంత విశేషమైన మైదాన స్థానములు. 32వ శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. తాత్పర్యము. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములను నేను, అనగా సృష్టి స్థితిలయ కారకుడను నేను. విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను. వివరణ. భగవంతుడు అంటున్నాడు, అర్జున, సమస్త సృష్టికి ఆది మధ్యమం అంతము నేనే. అంటే సృష్టికర్తను, స్థితికర్తను, లయకర్తను కూడా నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్య నేనే, అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాదన జరిగినప్పుడు తత్వ నిర్ణయం చేసే వాదమును నేను, అనగా వ్యక్తులు వారి గురించి కాకుండా విషయము కోసము ఒక అంగీకారమునకు వచ్చినప్పుడు ఆ విషయ నిరూపణకు చేసే వాదము నేను అని అంటున్నారు. 33వ శ్లోకము. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయ కాలో ధాతాహౌ విశ్వతో ముఖః. తాత్పర్యము. అక్షరములలో ఆకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయ కాలము అనగా మహాకాలమును నేను, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను. వివరణ. భగవంతుడు అంటున్నాడు, సమాసములలో ద్వంద్వ సమాసం నేనే. సంస్కృత భాషలో ఉన్న వ్యాకరణంలోని ద్వంద్వ సమాసంలో 2 పదాలకి సమమైన విలువ ఉంటుంది. అలాగే భగవద్గీత మొత్తంగా కృష్ణుడు ద్వంద్వములకు ప్రాముఖ్యత ఇచ్చాడు. సుఖ దుఃఖములు, చలివేడి, అనుకూలత ప్రతికూలత వంటి అన్నిట్లో ఒకే విధముగా ఉండగలగాలి అనేదే సారము. అక్షయ కాలములలో మహాకాలమును నేను, అందరినీ ధరించి పోషించే విరాట్ పురుషుడనైన విశ్వతోముఖుడిని నేను.